హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి మోహన్ హెల్త్ బ్లాగ్స్. ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి మెక్లారెన్స్ గ్రౌండ్లో ఈ లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అయితే చూసేద్దాం. ఈ లోపలికి వెళ్ళగానే ఈ లండన్ బ్రిడ్జ్ ఆకారంలో ఇది మనకి కనువిందుగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యాక్ సైడ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా మనం లండన్లో ఉన్నట్టు అట్మాస్ఫియర్ అనుభూతిని కలిగిస్తాయి. ఈ బ్రిడ్జ్ మీద నుంచే మనం లండన్ ఈ ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అక్కడ తాడలతో వేలాడే వంతెన, ఎత్తైన స్తంభాలు ఇవన్నీ కూడా ఎవరైతే సెల్ఫీలు బాగా తీసుకుంటారో లేదంటే ఎక్కువ సెల్ఫీలు ఉంటారో వాళ్ళందరికీ ఈ ఎగ్జిబిషన్ పండగ అని చెప్పాలి. ఇది సంక్రాంతి వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. సో దీని యొక్క టికెట్ ధర చూసుకుంటే కనుక 100 రూపీస్ ఈచ్ వన్. దీంతోపాటు లోపలికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ స్టాల్స్ కానీ డిఫరెంట్ గేమ్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయన్నమాట. సో దీనికి లోపలికి వెళ్ళేటప్పుడే ఈ స్వరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొన్ని స్టెప్స్ అయితే కిందకి దిగవలసి ఉంటుంది. ఈ దిగిన తర్వాతనే ఫస్ట్ ఒక లాంగ్ హాల్ అయితే కనిపిస్తుంది. ఈ హాల్ అంతా కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారు. ఇది అదర్ కంట్రీస్లో ఈ స్ట్రీట్స్ కానీ అక్కడ ఉండే ఫంక్షన్ హాల్స్ లేదంటే అక్కడ ఉండే ఎక్వేరియంస్ అని ఎలా ఉంటాయో సేమ్ అలానే దీని అంతటినీ డిజైన్ చేశారనమాట. డిఫరెంట్ లైట్ సెట్టింగ్స్, తర్వాత అదే ముందుగానే చెప్పాను కదండి, ఎవరైతే సెల్ఫీస్ బాగా తీసుకుంటారో వాళ్ళైతే ఈ లండన్ ఎగ్జిబిషన్ అయితే తప్పనిసరిగా విజిట్ చేయవలసిందే. అక్కడ డిఫరెంట్ స్టాట్యూస్ అన్నీ కూడా వివిధ రకాల దేశాల్లో ఉన్న స్టాట్యూస్, పాపులర్ స్టాట్యూస్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అయితే జరిగింది. తర్వాత ఈ రంగురంగుల పూల మొక్కలు, తర్వాత ఈ లండన్ వీధుల్లో కనిపించే మనకి చైర్స్, కేవ్స్, తర్వాత వివిధ రకాలైన హోటల్స్ ఇలాంటివన్నీ కూడా చాలా అందంగా డిజైన్ చేసి పెట్టారు. సో అక్కడ మనం సెల్ఫీస్ అనేవి బాగా తీసుకుంటున్నారు అందరూ కూడా. సో ఇది మనం బాగా అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం దూరం ప్రయాణించి లోపలికి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా లండన్ మాదిరిగానే ఒక టెలిఫోన్ బూత్లు, అక్కడ టెలిఫోన్ బూత్స్ ఎలా ఉంటాయి అని నమూనా కూడా పెట్టారు. అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ చందమామ ఆకృతి కనువిందు చేస్తూ ఉంటుంది. దానికి కూడా డిఫరెంట్ లైట్ సెట్టింగ్స్ కానీ తర్వాత ఈ పూల మొక్కలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అక్కడి నుంచి మనం కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఒక సెల్ఫీ పాయింట్ వింగ్స్తో ఉంటుంది. సో ఇదే అయిన తర్వాత మనం అలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ యూనివర్సల్ స్టూడియోకి సంబంధించినటువంటి ఒక లోగో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా బాగా కనువిందుగా ఉంటుందన్నమాట. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు ఎగ్జిబిషన్ అంతా. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళగానే చాలా రకాలైన స్టాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నేను చూపిస్తున్న స్క్రీన్స్ మీద పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ, అక్కడ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, తర్వాత ఈ గౌన్స్, తర్వాత ఈ లేడీస్ వేర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో వాచెస్, క్లిప్స్, డిఫరెంట్ గేమ్స్. సో ఇవన్నీ కూడా మీకు ఈరోజు చూపిస్తాను, తప్పనిసరిగా చూడండి. మీ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మై ఛానల్ని తప్పనిసరిగా కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ కానీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ లోగోస్ కానీ, బాల్స్ కానీ, ఈ టాటూ షాప్స్ కానీ, తర్వాత పెర్ఫ్యూమ్ షాప్స్, ఇక్కడ డిఫరెంట్ పెర్ఫ్యూమ్స్ అన్నీ చాలా బాగా అమ్ముతున్నారు. సో అక్కడ నుంచి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, మరి ఎక్కువగా ఏం లేవు. బయట అయితే మనకి ఎలా దొరుకుతాయో లోపల కూడా సేమ్ అదే కాస్ట్లో ఉన్నాయి, ఎక్కువగా అయితే లేవు. కొన్ని రకాల ఎగ్జిబిషన్స్లో చాలా ఎక్కువ రకమైన కాస్ట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్టుగా చాలా వెరైటీస్. చెప్పాను కదండి, లేడీస్ వేర్ ఐటమ్స్ అయితే చెప్పనక్కర్లేదు. మొత్తం ఎగ్జిబిషన్లో 60% లేడీస్ వేర్కి సంబంధించిన ఎగ్జిబిషన్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కువగా కీ చైన్స్, సో తర్వాత డాల్స్, బొమ్మలు, తర్వాత చాలా రకాలైన లేడీస్ వేర్స్, తర్వాత బాయ్స్ కూడా ఈ టాటూస్, తర్వాత ఈ గేమ్స్, గన్ గేమ్స్ ఉన్నాయి. తర్వాత ఒక వాలీబాల్తో త్రో చేసేవి, లేదంటే నార్మల్ బాల్తో త్రో చేసి హిట్ చేసేవి. సో ఇలాగా చాలా రకాల గేమ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చాలాసేపు ఎంజాయ్ చేసి ఈ స్టాల్స్ అన్నీ కూడా చూడవచ్చు అనమాట. ఇది చూసిన తర్వాత ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే అసలు మెయిన్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవుతాం. సో అది మాత్రం మిస్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాల్స్ అయితే చూపిస్తా ఉన్నాను. సో దీన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మొత్తం అన్ని షాప్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ విధంగా మనకి ఎంట్రన్స్లో ఈ లేడీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. క్లిప్స్, గాజులు, వాచెస్, తర్వాత రిబ్బన్స్, తర్వాత డిఫరెంట్ మొత్తం లేని ఐటమ్స్ అంటూ లేవండి. చాలా బాగుంది. ఈ పండగ సీజన్లో అయితే బెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పాలి. ఇంత ముందు వరకు మనం తాజ్మహల్ ఎగ్జిబిషన్ కానీ ఇంకా చాలా రకాల ఎగ్జిబిషన్ చూసాం. కానీ ఈ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెంట్ అనుభూతిని అయితే ఇస్తూ ఉంటుంది.
ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరు అసలు మీ వీడియో కోసం ఏమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నగానే చాలా రకాల కలర్ఫుల్గా మాత్రం లోపలికి ఉంటుంది. ఇక్కడ ఉండే స్టాల్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ మేము క్యాప్చర్ చేయడం జరిగింది. ఇందులో అన్ని రకాల ఐటమ్స్ 30 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటాయి. ఇవైతే చాలా బాగున్నాయి. చూడండి, అక్కడ బోర్డు కూడా కనబడుతుంది 10 రూపీస్ అని చెప్పేసి. తర్వాత డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా స్టాల్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే అక్కడి నుంచి మనం ఇంకొక వైపు చూసుకున్నట్టయితే అక్కడ కిడ్స్కి సంబంధించిన వాటి చాలా రకాలైన బొమ్మలు, ఈ సూపర్ మ్యాన్ బొమ్మలు, తర్వాత ఆటోస్, కార్, జీప్స్ ఇవన్నిటి కూడా రీజనబుల్ రేట్స్లోనే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి స్టాల్స్ అనేవి. సో అక్కడి నుంచి మనం ఈ బొమ్మలన్నీ చూసుకుంటూ అక్కడ చాలా రకాలైన బొమ్మలు అయితే పిల్లల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్టాల్ చూసుకున్నట్టయితే అక్కడ కలర్ఫుల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే కూడా మనకి చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ ఈ ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో అక్కడ ఈ డిఫరెంట్ జాయింట్ వీల్స్, ఈ గేమ్స్, తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్